ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं तृतीय स्कंदं 33వ అధ్యాయం కపులుని కార్యకలాపములు 21వ శ్లోకం. పదవిచ్ఛేదం. వనం ప్రవ్రజితే పత్యౌ अपत्य विरह आतुरा ज्ञाततत्त्वा अपि अभूत नष्टे वत्से गौः इव वत्सला. वनं प्रव्रजिते पत्या वनं प्रव्रजिते पत्यौ अपत्य विरहातुरा अवपत्य विहातुरा. अवपत्य अपत्य अपत्य विरहातुरा. अपत्य विरहातुरा ज्ञाततत्त्वाप्य भून्नष्टे ज्ञाततत्त्वाप्य भून्नष्टे वत्से गौरिव वत्सला. वत्से गौरिव वत्सला. वनं प्रव्रजिते पत्यौ अपत्य विरहातुरा ज्ञाततत्त्वाप्य भून्नष्टे वत्से गौरिव वत्सला. वनं प्रव्रजिते पत्यौ भून्नष्टे वनं प्रव्रजिते पत्यौ वनं प्रव्रजिते पत्यौ अपत्य विरहातुरा अपत्य विरहातुरा ज्ञानतत्त्वाप्य भून्नष्टे ज्ञानतत्त्वाप्य भून्नष्टे वत्से गौरव वत्सला. वत्से गौरिव वत्सला.
वनं प्रवृजिते पत्यौ वनं प्रव्रजिते पत्यौ अपत्याविरहातुरा अपत्यविरहातुरा नत्वा तत्त्वपि अभुन्नष्टे ज्ञाततत्त्वाप्यभिन्नष्टे वत्से गौरिव वत्सला वत्से गौरिव वत्सला పదవి హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. వనం ప్రవ్రజితే పత్యౌ వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా అపత్య విరహాతురా జ్ఞానతత్వాప్యభూన్నష్టే జ్ఞానతత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సల వత్సే గౌరివ వత్సల. ఓకే, ప్రతిపదార్థం వనం అడవికి, ప్రవ్రజితే పత్యౌ భర్త గృహమును వీడినప్పుడు, అపత్య విరహ పుత్ర వియోగముచే, ఆతుర మిగుల దుఃఖిత, జ్ఞాతతత్వ తత్వము నెరిగి, అపి అయినను, అభూత్ అయ్యెను, నష్టే వత్సే దూడను కోల్పోయిన, గౌహు ఆవు, ఇవ వలే, వత్సల వాత్సల్యము కలిగిన. తాత్పర్యమరి భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాల వారి. ఆమె భర్త అదివరకే గృహమును వీడి సన్యాసాశ్రమమును గ్రహించి ఉండెను. పిదప తనయుడకు కపిలుడును గృహమును పరిత్యజించెను. జన్మ మృత్యువుల సత్యము ఎరిగినప్పటికీ, హృదయము సమస్తము కల్మష దూరమైనప్పటికీ, ఆమె దూడను కోల్పోయిన ఆవు వలె పుత్ర వియోగము వలన మిగుల దుఃఖిత అయ్యెను. భాష్యం. భర్త ఇంటికి దూరమైనప్పుడు లేదా సన్యాసము స్వీకరించినప్పుడు భార్య దుఃఖితురాలు కాకూడదు. ఏలైనా భర్త యొక్క ప్రాతినిధ్యమును ఆమె పుత్రుని రూపమున ఇంకనూ కలిగే ఉండెను. వేదశాస్త్రమునందు ఆత్మైవ పుత్రో జాయతే అని చెప్పబడినది. అనగా భర్త దేహమునకు పుత్రుడు ప్రాతినిధ్యం వహించును. అనగా పుత్రుడున్నచో స్త్రీకి వైధవ్యమనేది ప్రశ్నయే ఉండదు. కపిలముని ఉన్నప్పుడు దేవహూతికి దుఃఖము తెలియలేదు. కానీ అతని వియోగము కలిగినంతనే ఆమె మిగుల దుఃఖితురాలయ్యను. కర్దమమునితో గల భౌతిక సంబంధపు కారణమున గాక భగవత్ప్రేమ వశమున ఆమె మిగుల వ్యాకులపడేది. దేవహూతి దూడను కోల్పోయిన ఆవు వలె అయ్యనని ఇచ్చట ఉపమానం ఒసగబడినది. దూడను కోల్పోయిన ఆవు రేయింబవళ్ళు రోధించును. అదేవిధంగా దేవహూతి సైతము మిగుల దుఃఖితి అయి రోధించుచు, నా పుత్రుని ఇంటికి తీసుకుని రండు, అప్పుడే నేను జీవించగలను, లేనిచో నేను మరణింతును అని బంధువులతో స్నేహితులతో మొరపెట్టుకునేది. ఇదే భగవానుడి ఎడగల తీవ్రమగు ప్రేమ. పుత్రుని ఎడగల ప్రేమగా ప్రకటితమైనప్పటికీ అది ఆధ్యాత్మికముగా పరమ లాభదాయకమైనది. లౌకిక పుత్రుని ఎడగల అనురాగము మనుజుని భౌతిక జగమునందే నిలుపగా, అదే అనురాగమును శ్రీకృష్ణ భగవానుని పైకి మళ్లించినచో అది ఆధ్యాత్మిక జగమున భగవత్ సాన్నిధ్యమును కలుగజేయను. ప్రతి స్త్రీ దేవహూతి అంతటి యోగ్యురాలైనప్పుడు దేవదేవునే తన పుత్రునిగా పొందగలదు. భగవానుడు దేవహూతి తనయునిగా అవతరించానన్నచో మరి ఏ స్త్రీ తనయునిగానేనను ఆమె యోగ్యురాలైనప్పుడు అవతరించగలడు. దేవదేవునే పుత్రునిగా బడిసినచో ప్రపంచమున అతి చక్కని తనయుని పెంచిన లాభము దక్కుటియేగాక, అదే సమయమున భగవాన్ని సన్నిహిత సహచరుడగు అగుటకు ఆధ్యాత్మిక జగమును చేరవచ్చును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినిధి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినిధి నామనే. నమస్తే సారస్వతీ దేవి
గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారణే వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। దేవహూతి ఈ ప్రస్తుత శ్లోకంలో ఏం చెప్పబడిందంటే అప్పటికే తన భర్తను కోల్పోయింది. కోల్పోవడం అంటే భర్త సన్యాసం స్వీకరించాడు. కానీ ఈ రోజులలాగా కుటుంబ బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోయే పురుషులా కాకుండా ఎప్పుడైతే భర్త దూరమైనప్పుడు అని ఇక్కడ భాషలో ప్రభుల వారు మొట్టమొదటి వాక్యం ఏం చెప్పారంటే ఇంటికి దూరమైనప్పుడు లేదా సన్యాసం స్వీకరించినప్పుడు. దాని అర్థం ఏంటంటే ఇంటికి దూరం అవ్వడం అంటే కొన్నిసార్లు వ్యాపార నిమిత్తం భర్తలు ఇంటి నుండి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. లేకపోయినట్లయితే సన్యాసం స్వీకరించినప్పుడు అని అర్థం. అంతేగాని కుటుంబ బాధ్యతలు విడిచిపెట్టేసి బాధ్యతారహితంగా తిరిగే భర్త అని కాదు. అలా కాకుండా మరి ఎప్పుడైతే బాధ్యతాయుతంగా కుటుంబ పోషణ కోసం సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కుటుంబాన్ని పోషించడానికి వృత్తిపరంగా దూరంగా వెళ్ళినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పబడింది. దుఃఖించడం అవసరం లేదు. అటువంటి భార్య దుఃఖితురాలు కాకూడదు అని ప్రభువుల వారు చెప్తున్నారు. ఎందుకంటే భర్త యొక్క ప్రాతినిధ్యమును ఆమె పుత్రుని రూపమున ఇంకనూ కలిగి ఉండు. సో ఆత్మైవ పుత్రో జాయతే. సో పుత్రుడు భర్తకి ప్రాతినిధ్యం వహిస్తాడంట. భర్త లేనప్పుడు భర్త యొక్క శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అని చెప్పేసి అన్నారు. సో అలాంటి పుత్రుడు ఉన్నప్పుడు స్త్రీకి వైధవ్యం అనే ప్రశ్నే ఉండదంట. ఒకవేళ భర్త మరణించినా సరే పుత్రుడు ఉన్నట్లయితే ఆమెకు రక్షణ ఉంది కాబట్టి వైధవ్యంని అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా పుత్రుని యొక్క రక్షణలో ఉంటుంది కాబట్టి. అటువంటి పుత్రుడు ఉన్నాడు కాబట్టి దేవహూతికి దుఃఖం తెలియలేదు. కానీ అతని వియోగం కలిగినంతనే కపిల భగవానుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఆమె తీవ్ర దుఃఖానికి గురైందంట. మరి ఇక్కడ భాష్యంలో ప్రభువుల వారు ఏమంటున్నారంటే ఆ దుఃఖం అనేది భౌతికమైంది కాదు. కర్తమునితో గల లౌకిక సంబంధపు కారణమే గాక భగవత్ ప్రేమ వశమున ఆమె మిగుల వ్యాకులపడేది. అంటే పుత్రుని కోల్పోయినందుకంటే అది భౌతికమైన సంబంధం కాదు. ఇక్కడ ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే కర్దమునితో గల లౌకిక సంబంధపు కారణమున. సో వారి మధ్య సంబంధాలు అనేటివి లౌకికంగా లేవు. అది కర్దముని కాదు, పుత్రునితో కూడా లౌకిక సంబంధాలు లేవు. ఆధ్యాత్మిక సంబంధం అంటే భగవంతుని ద్వారా అందరూ భగవంతుని యొక్క అంశలే. కానీ ఈ జన్మలో నాకు వీళ్ళు ఇలాంటి బంధాన్ని కలిగి ఉన్నారు, ఈ శరీరపరంగా ఈ బంధాన్ని కలిగి ఉన్నారు. నా బాధ్యతను ధర్మంగా నా బాధ్యతను నిర్వహించాలి. అంతిమంగా అందరూ కూడా భగవంతుని సేవకి వెళ్ళాలి అనే అవగాహనతో ఉండే సంబంధాలు అన్నమాట. అలా లేకపోయినట్లు ఏమవుతుంది, అది భౌతిక శరీర తలంపై ఆ బంధాలు ఉన్నప్పుడు అర్జునులాగా ఏమవుతుంది, ధర్మాన్ని నిర్వర్తించలేం. మన ధర్మాన్ని సరిగా నిర్వర్తించలేం. అర్జునుడు వీళ్ళందరూ కూడా నా బంధువులు, నా గురువులు అనుకున్నట్లయితే ధర్మయుద్ధం చేయగలిగేవాడా? చేయలేడు. అప్పుడేమవుతుంది, సమాజం అంతా కూడా నశించిపోతుంది. ధర్మం అనేది ఉండకపోతే సమాజం
శాంతి భద్రతతో ఉండలేదన్నమాట. సో మరి అర్జునుడికనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వారి వారి ధర్మాన్ని, అంటే ధర్మాన్ని భగవంతునితో సంబంధంగా అర్థం చేసుకోగలగాలి. సో మరి దేవహూతికి ఇక్కడ ఆ, తన యొక్క పుత్రుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతికి మిగుల దుఃఖితురాలయ్యని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ? మరి అత్యంత దుఃఖాన్ని అనుభవించిందంట. మరి అది భౌతికమా ఆధ్యాత్మికాన్ని ఎలా తెలుసుకోవాలి? మనం చూస్తున్నాం భాగవతంలో, మనం ఇంకో సందర్భంలో చూసినట్లయితే ఎవరైనా గుర్తున్నారా? సంతానం దూరమైనప్పుడు దుఃఖించిన తల్లిదండ్రుల గురించి మన భాగవతం ఇంకెక్కడ ప్రస్తావించబడింది? హిరణ్యాక్షుడు మరణించినప్పుడు హిరణ్యకశిపు తల్లి కూడా దుఃఖిస్తుంది. తర్వాత ఇంకా చిత్రకేతు మహారాజు పుత్రుణ్ణి కోల్పోయిన తర్వాత దుఃఖిస్తాడు. ఇంకా దేవకి, కృష్ణుడు. 9వ అధ్యాయంలో దశరథుడు రాముడిని దూరం అయినప్పుడు, దశరథుడు రాముడికి దూరమైనప్పుడు. సో అలా మరి వాళ్ళ యొక్క బంధాలు, అంటే ఈ సందర్భాలను మనం చూసినట్లయితే మనకి ఇంకా చూడొచ్చు. ధ్రువుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయలేకపోతాడు, తండ్రి తెలియకుండానే వెళ్ళిపోతాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి ఎంతో దుఃఖిస్తాడనమాట, పుత్రుడికి దూరమయ్యానని చెప్పేసి. సో మరి అన్నిటికంటే ఇంకా ఒక ముఖ్యమైన సందర్భం యశోదాదేవి కృష్ణుడు ద్వారకా వెళ్ళినప్పుడు. ఓకే, ఇంకా ద్రౌపది ఉప పాండవులకి దూరమైనప్పుడు. ఆ సన్నివేశం గురించి మనకు ఎక్కువగా వర్ణించబడలేదు అయ్యా. ఇవన్నీ సందర్భాల్లో మనం చూసినట్లయితే మరి ఎవరిది భౌతికమైన సంబంధం, ఎవరిది భగవంతునితో, అంటే ఆధ్యాత్మిక సంబంధం. భగవత్ ప్రేమ వశమున అంటే ఆధ్యాత్మిక సంబంధం అంటే భగవంతునితో సంబంధాన్ని తెలుసుకొని. ధ్రువ మహారాజు, అదే చెప్పాను. సో అలా మనం గమనించినట్లయితే ధ్రువ మహారాజు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి కూడా ఆనందిస్తాడు. నారదుడు పూర్వజన్మలో తల్లిని కోల్పోయినప్పుడు ఏమనుకుంటాడు? దుఃఖించాడా? దుఃఖం ఉంటుంది, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారు కాబట్టి దాన్ని అవకాశంగా, భగవంతుని యొక్క కృపగా స్వీకరించి నారదుని ఏం చేస్తాడు? భగవంతుని సేవలో మిగిలిన జీవితాన్ని భగవంతుని సేవలో అంకితం చేస్తాడు. మిగిలిన జీవితాన్ని కాదు, అప్పుడు ఇంకా చిన్న బాలుడే, తల్లి మరణించినప్పుడు కూడా జీవితం అంతా కూడా భగవంతుని సేవకే అంకితం చేస్తాడన్నమాట. సో అది ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు కూడా భగవంతుని సేవకులం అనుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే భగవత్ చింతనను విడిచిపెట్టి కానీ, వాళ్ళ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి కానీ ఉండలేరు అనమాట. సో కాకుండా మనం చూసాం, మనకి ఇంతకుముందు చెప్పినట్లు హిరణ్యాక్షుడు మరణించినప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తుంటారు. మనకి హిరణ్యకశిపుడు వచ్చేసి తన తల్లికి, తన మరదలికి, అంటే వదిన, అన్నయ్య, తమ్ముడా, మరదలే. సో తనకి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మజ్ఞానం బోధిస్తాడు, నిజానికి చెప్పాలంటే. మరి ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పారు, భగవత్ ఏంటది, జ్ఞాతత్వ. ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసినప్పటికీ కూడా దేవహూతికి దుఃఖం కలిగిందంట. ఆత్మజ్ఞానం తెలుసు, అందరూ కూడా భగవంతుని సేవకరమని, ఆత్మ అంటే వాళ్ళు మరణించలేదు, దూరం వెళ్ళిపోయారు, ఈ తాత్కాలికం, ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికం, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే ఈ కుటుంబ సభ్యుల నుంచి విడిపోవాల్సిందని అని తెలుసు. అయినప్పటికీ కూడా ఈ తత్వం తెలిసినా సరే దేవహూతి దుఃఖానికి గురైందనమాట. కానీ తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు, భగవంతుని సేవలో నెలకొంది కదా. తన యొక్క సేవ ద్వారా అక్కడ ఉన్న ఆశ్రమాన్ని అందరూ ఆశ్రమానికి ఆకర్షితులయ్యేలా చేయగలిగిందంట. కానీ మనం చూసాం, హిరణ్యకశిపుడు కూడా ఆత్మతత్వాన్ని బోధిస్తాడు, ఇంకా చక్కగా బోధిస్తాడు.
ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది. మరి ఆత్మ గురించే ఆలోచించాలి తప్ప మళ్ళీ శరీరం తీసుకుంటాం, దుఃఖించాల్సిన అవసరం లేదని అన్నీ చెప్తాడు. యమధర్మరాజును ప్రస్తావిస్తాడు. అన్నీ చెప్పిన తర్వాత కూడా చివరికి ఏం చేస్తాడు? తన ధర్మాన్ని ఏంటో అర్థం చేసుకోలేకపోతాడు. భగవంతునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. భగవంతునితో తన చైతన్యాన్ని ఐక్యం చేయలేకపోతాడు అనమాట కదా. అంటే ఆ తత్వం తెలిసినా సరే ఇంకా భౌతిక చైతన్యం కలిగి ఉండడం అది నిజంగా తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకున్నట్లు కాదన్నమాట. కానీ ఇక్కడ దేవహూతి ఏంటంటే తత్వం తెలిసినప్పటికీ అయినా సరే దుఃఖిస్తుందంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? అందుకనే స్పష్టం చేశారన్నమాట ప్రభువుల వారి భాషలో. ఏం చెప్తున్నారంటే అది భౌతికమైన సంబంధం వల్ల కలిగిన దుఃఖం కాదు, కర్దమమునితో గల లౌకిక సంబంధపు కారణమని కాదు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారనమాట యాక్చువల్లీ. కానీ హిరణ్యకశిపుడు అలా కాదు, పూర్తి భౌతిక చైతన్యంలో ఉన్నాడు. కానీ మాట్లాడడం మాత్రం తత్వం మాత్రం తెలుసు, కానీ దాని యొక్క సాక్షాత్కారం లేదు, భగవంతుని గురించి అవగాహన లేదు. ఆయనకి తెలుసు కూడా హరి అందరినీ సమానంగా చూడాలని కూడా చెప్తాడు. హరి ఇక్కడ ప్రశ్నిస్తాడనమాట. అందరినీ సమానంగా, దేవతల్ని దానవుల్ని సమానంగా చూడాల్సిన హరి కూడా ఇక్కడ భేదభావాన్ని చూపిస్తున్నాడే అని చెప్పేసి అంటాడనమాట. దేవతలకి ఎందుకు సహాయం చేస్తున్నాడు, మాకెందుకు సహాయం చేయట్లేదు? వాళ్ళు రాజ్యం కోసమే ప్రయత్నిస్తున్నారు, మేము రాజ్యం కోసమే ప్రయత్నిస్తున్నాం. తప్పేంటి? ఎప్పుడు కూడా వాళ్ళకే పక్షపాతి అయి ఉంటాడు హరి. అజ్ఞానంలో ఉన్న పిల్లలు కొన్నిసార్లు చెప్తారు కదా, ఇప్పుడు కూడా మా తల్లిదండ్రులు పెద్దవాడికే ఫేవర్ చేస్తున్నారు, ఏమంటారు, పక్షపాతం చూపిస్తున్నారు, అన్నీ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, వాడికి కావాల్సిన ఇస్తారు, నాకు ఇవ్వట్లేదని కొందరు పిల్లలు అనుకుంటారు అనమాట. కానీ మరి తల్లిదండ్రుల మాట వినే వాళ్ళకి సహజంగానే పెద్దలు సహాయం చేస్తారు. తల్లిదండ్రుల మాట వినడం అంటే మరి వాళ్ళ స్థానాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉండే పిల్లలు అంటే సహజంగానే తల్లిదండ్రులకి ప్రేమ, అది సహజం అన్నమాట. మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ మంచి కోసమే పనిచేస్తారని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాగే భగవంతుడు కూడా వాళ్ళ మేలు కోసమే పనిచేస్తున్నారని అర్థం చేసుకోలేకపోతాడు. భగవంతుని గురించి అంత తత్వం తెలిసినప్పటికీ కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు అనమాట. దాదాపు ఎంతోమంది సాధారణంగా మనం చూస్తున్నాం, అభక్తులు అలా చేస్తుంటారని చెప్పేసి అనుకుంటుంటాం. కానీ భక్తులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా, శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తించడం అనేది చాలా దుఃఖించదగిన విషయం. ఎందుకంటే వాళ్ళకి సాక్షాత్కారం లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారు, అంత శాస్త్రజ్ఞానం తెలుసు అయినప్పుడు కూడా ఇంకా భౌతిక చైతన్యంలోనే ఉంటారన్నమాట. ఇది నాది, నా ఆనందం కోసం భగవంతుడు ఏం చేయట్లేదు. అందుకనే భాగవతం ఏం చెప్తుందంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ మనకి దుఃఖం కలిగినా సరే ఇది భగవంతుని యొక్క మేలే. ఎలాగైతే ఇంతకుముందు నారదముని అనుకున్నట్లు, తన తల్లి మరణించినా సరే నారదముని ఏమనుకున్నాడు, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని అనుకున్నాడు. భగవంతుని సేవలో పూర్తిగా ఈ జీవితాన్ని అంకితం చేయడానికి ఇచ్చిన అవకాశం అని అనుకున్నాడు. కానీ అలాంటి చైతన్యంలో ఉండేవాళ్ళు చాలా చాలా అరుదు అన్నమాట. అలా కాకుండా ఇంకా భౌతిక చైతన్యం, అసలు ఆ తత్వం తెలిసిన వాళ్ళ గురించే ఇలాంటి పరిస్థితి. ఇంకా తత్వం తెలియని వాళ్ళ గురించి మనం చెప్పనవసరం లేదు. మనం ఎన్నోసార్లు చూస్తున్నాం, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘంలో కూడా చాలామంది భక్తులు ఎలా అంటే, వాళ్ళకి తత్వం తెలుసు, వాళ్ళు జపం చేస్తారు, సాధన చేస్తారు, సేవ చేస్తారు, అవన్నీ కూడా వాళ్ళని ఆకర్షిస్తాయి, వాళ్ళకి అవన్నీ కూడా మంచి అని అనిపిస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ సంతానానికి కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇవ్వండి, వాళ్ళని కూడా భక్తులుగా చేయండి, వాళ్ళని కూడా సాధన చేసే విధంగా ప్రయత్నించమంటే వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. కొందరిని మీరు గమనించి ఉండొచ్చు, పిల్లల్లో అంటే ఎలా చెప్పాలి, కొందరు భక్తులు నేను కొందరిని చూశాను. వాళ్ళు ఏమంటారంటే, సో వాళ్ళకి పిల్లలకి ఈ భౌతిక విద్య అనేది అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ సమాజంలో జీవించాలంటే వాళ్ళకి ఉద్యోగం కావాలి, సరి అయిన కావలసినంత సంపాదించకపోయినా, లేకపోతే ఈ భౌతిక జ్ఞానం లేకపోయినా సరే వాళ్ళ సమాజంలో ఆనందంగా ఉండలేరు అనే ఒక భావన ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే,
మీ పిల్లలకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళకి సాధన చేయడానికి అవకాశం అలాంటి వాతావరణాన్ని కల్పించండి అంటే వాళ్ళు అన్నీ బాగుండే అంటారు. చూడండి కొన్ని కొన్ని సార్లు నేను విన్నది ఏంటంటే, నేను ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక భక్తుడు అంటున్నారు అనమాట, ఓ ప్రభుజీ, ఓకే, అంతే అంత బాగానే ఉంది, కానీ ఆ, సాధన చేయడం అంతా బాగానే ఉంది, కానీ డాక్టర్లు ఏమంటున్నారంటే ఉల్లి వెల్లుల్లి తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. సో కాబట్టి అప్పుడప్పుడు మా పిల్లలకి తినిపిస్తామని చెప్పేసి అంటున్నారు. చూడండి, అంటే ఆ ఉల్లి వెల్లుల్లి అనేది వాళ్ళ చైతన్యానికి మంచిది కాదన్న అవగాహన కూడా చాలామందికి లేదు. అంటే డాక్టర్లు మంచిది కాదంటున్నారు, అవును మంచిది కాదు, దేనికి? ఆ? శరీరానికి, దేహానికి అది వాళ్ళు అనుకున్న మంచి వేరు. భౌతికంగా శరీర దారుఢ్యం కోసం, శరీర ఆ, పుష్టి కోసం మరి అది మంచిది కాకుండా పోవచ్చు. బట్ మరి ఓకే, శరీర ఆరోగ్యం కోసం, ఆ శరీరం యొక్క ఆరోగ్యం కోసం కావాల్సిన ఆహారం తీసుకోవడం తప్పేం కాదు. కానీ కానీ దానికంటే ముఖ్యం ఆధ్యాత్మిక జ్ఞానం. మరి దాని గురించి ఆలోచించలేకపోతుంటారు అన్నమాట. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమే. ఎందుకంటే ఏమంటారు అది, కలు దైవ శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీరమే మరి మరి ధర్మాన్ని సాధన చేయాలంటే శరీరం అవసరం, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నత చైతన్యానికి రావాలంటే తన యొక్క ధర్మాన్ని, అంటే తన శరీరానికి, అంటే ఏ విధమైన శరీరాన్ని పొందాడో, ఈ భౌతిక సమాజంలో ఎలాంటి శరీరాన్ని పొందాడో దానికి సంబంధించిన ధర్మాన్ని పాటించినప్పుడే వ్యక్తి యొక్క చైతన్యం అనేది సరైన స్థాయిలో, అంటే ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొంటుంది, అంతే కదా. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడా లేదా అని ఎలా తెలుసుకోవాలి? తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ భగవంతుని చైతన్యంలో ఉన్నాడా లేదనే కదా. ఆ భగవంతుని చైతన్యంలో ఉన్న వ్యక్తి తన ధర్మాన్ని ఖచ్చితంగా 100% పాటిస్తాడు, ధర్మాన్ని తప్పడు కదా. సో మరి అలాంటి శరీరం అనేది అవసరం ధర్మాన్ని పాటించాలంటే. కాబట్టి దాని ఆరోగ్యం కోసం మనం ఆలోచించడం ముఖ్యమే. కానీ అంతకంటే ముఖ్యం చైతన్యం. చైతన్యం సరిగా లేకుండా శరీరం మాత్రం, శరీరాన్ని గురించి, శరీర పోషణ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? మనకి ఎన్నో ఆచార్యులు కూడా చెప్తున్నారనమాట. యాక్చువల్లీ ఇది భౌతిక జ్ఞానం అనేది అది ఏంటది, విద్యార విలాసే కటైను కాల్, అందులో ఆ గీతంలో ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఒక గాడిదలాగా జీవికే కరహే గద, గాడిదలాగా పనిచేస్తారు అంతే శరీర పోషణ కోసం. కానీ అది అంతిమం కాదన్నమాట యాక్చువల్లీ. కానీ ఈ ఆధ్యాత్మిక చింతన లేకపోతే కేవలం శరీరం గురించి ఆలోచించాల్సి వస్తుంది, చివరికి జంతువులాగా, గాడిదలాగా పనిచేయాల్సిందే. అంటే ఆ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది, శరీర పోషణకే అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తి యొక్క లక్షణాలని, దైవ లక్షణాలని పెంపొందిస్తుంది. మరి అది ముఖ్యం కదా. ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి మంచి సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఆనందంగా జీవించడానికి, పిల్లలు ఆనందంగా జీవించడానికి మంచి సౌకర్యాలు ఇవ్వాలి, మంచి విద్యని ఇవ్వాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు మనం చూస్తుంటాం, వాళ్ళ యొక్క వృత్తిని కూడా మార్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళేసి, పిల్లల చదువు కోసం వేరే, అవునా కదా, నేను గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాలకి రావడం, పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇంకేదో చాలా దూరానికి వెళ్ళడం కూడా మనం చూస్తుంటాం, కేవలం వాళ్ళకి భౌతిక విద్య కోసం. అదే సమయంలో మరి ఈ భగవంతుని సేవ చేయడానికి కూడా మందిరానికి దగ్గరికి రావాలంటే మాత్రం చాలామందికి వెనకాడతారు అన్నమాట. చాలామంది వెనకాడతారు. ఎందుకు అంటే దీని యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదనే దాని అర్థం అన్నమాట. అవునా కదా. భౌతికంగా వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి, వాళ్ళ యొక్క ఇల్లు, ఊరిని విడిచిపెట్టేసి పిల్లల యొక్క చదువుల కోసం ఎంతో దూరం వెళ్ళగలుగుతున్నారు. కానీ భగవంతుని సేవ కోసం, ఆధ్యాత్మిక వాతావరణం కోసం మందిరానికి దగ్గరికి రావడానికి మాత్రం చాలామంది ఆలోచిస్తుంటారు అన్నమాట. సో అది ఏంటంటే, అఫ్కోర్స్ మనం ఎన్నోసార్లు చర్చించాం, ఈ భౌతిక విద్య అనేది అది అసలు విద్యే కాదు. భౌతిక విద్య అనేది విద్యనే కాదు, అది కేవలం ఒక శరీరాన్ని పోషించుకోవడానికి, ఒక
చాలామంది అనుకుంటారు అనమాట. అసలు ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకి ఏంటంటే మా లైక్ సంతానం మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు, చాలా సుఖంగా వాళ్ళు పనిచేస్తారు అని అనుకుంటారు. మిగతా విషయాలు కూడా మిగతా ఏంటి డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ అని అవి మాత్రం ఇష్టపడరు అనమాట. వాళ్ళకి ఏంటి వాళ్ళ యొక్క నేర్పరితనం ఎందులో ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంఫర్ట్గా ఉంటుంది, చాలా సుఖంగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు. సుఖంగా డబ్బు కూడా ఎక్కువ వస్తుంది, ఆనందంగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ ఈ రోజులు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే వాళ్ళకి మరి అలాంటి వాతావరణంలో జీవించడం వలన చాలా రకరకాల వ్యాధులు వస్తున్నాయండి. ఇప్పుడు దానికోసం మళ్ళీ కష్టపడుతున్నారు. మళ్ళీ ఏంటి దానికి అప్పుడు ఏం చేయాలి, దానికి పరిష్కారం ఏంటి అంటే దుఃఖం అనేది సహజం. మరి ఎటువంటి దుఃఖం కావాలి వాళ్ళు ఏంటంటే ఏమంటారు, కంఫర్టబుల్ సఫరింగ్ అనమాట. యాక్చువల్లీ కంఫర్టబుల్ సుఖం దుఃఖం ఉంటుంది, కానీ ఏంటంటే అది కొంచెం అనుకూలమైన వాతావరణంలో, చాలా అంటే సుఖవంతమైన వాతావరణంలో దుఃఖించాలనుకుంటుంటారు. యాక్చువల్లీ 4 గోడల మధ్య ఏసీ రూమ్లో కూర్చొని ఏడిస్తే మంచిదన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు బయట శ్రమించడం కంటే కూడా ఏసీ రూమ్లో కూర్చొని మానసిక రుగ్మతలతో కూర్చుంటే పర్వాలేదు. అండ్ అందరికీ తెలియదు కదా ఏం జరిగిందనే కాదు, నలుగురికి తెలియకూడదు మనం దుఃఖిస్తున్నామని. అది ప్రస్తుత సమాజం అంటే తల్లిదండ్రులు అలా ఆలోచిస్తున్నారు. సో అది మన అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, తత్వజ్ఞానం తెలియని వాళ్ళు ఎలాగో అలానే చేస్తుంటారు. తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా, అంటే ఈ శరీరం తాత్కాలికం తెలిసిన వాళ్ళు కూడా అలా ఆలోచించడం అనేది చాలా దుఃఖించవలసిన విషయం అనమాట. యాక్చువల్లీ ఒకసారి పరమపూజ్య భక్తి వికాస్ మహారాజు హైదరాబాద్లో ప్రవచనం ఇచ్చే సమయంలో ఒక భక్తుడు, అంటే ప్రవచనానికి వచ్చిన ఒక వ్యక్తి ప్రశ్నించాడు అనమాట, మహారాజ్ పిల్లల్ని ఈ భక్తి సాధన చేయడానికి మనం బలవంతం చేయకూడదు కదా, భక్తి చేయడం అనేది ప్రతి జీవుడి యొక్క అది స్వతంత్రం, వాళ్ళు స్వతంత్రంగా భక్తి సాధన చేయాలి, అందుకని మనం వాళ్ళను బలవంతం చేయకూడదు కదా, వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మొదలు పెడతారు భక్తి చేయడం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే మహారాజ్ ఏమన్నారంటే, మీరు భక్తి చేయడానికి బలవంతం చేయొద్దంటారు, కానీ మరి బయట స్కూల్కి వెళ్ళడానికి మాత్రం మీరు బలవంతం చేస్తున్నారు, యూ రాస్కల్ అని చెప్పేసి తిరుగుతాను. అఫ్కోర్స్ అంటే ఇందులో ఎంతో అర్థం ఉంది, మహారాజు అలాంటి తిట్టడానికి కూడా అర్థం ఉంది. ఎందుకంటే చూడండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి మాత్రం బలవంతం చేస్తారు, వాళ్ళకి ఎంతో నచ్చి చెప్తారనమాట, అరే అది మంచిదిరా, ఇక్కడ అది ఇస్తాను, వాళ్ళకి చాక్లెట్ కొనిస్తారు, రకరకాల వాళ్ళకి కావాల్సిన కొనిచ్చి నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పేసి ఏదో ఒక విధంగా స్కూల్కి పంపించడానికి ప్రయత్నిస్తారు. అంటే దానిలో అర్థం ఏంటంటే చదువుకోవడం వలన పిల్లలకి భవిష్యత్తులో ఆనందంగా ఉంటారు, వాళ్ళ మంచి కోసమే వాళ్ళు వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు, అవునా కదా, అందుకనే వాళ్ళు బలవంతం చేస్తున్నారు ఇక్కడ. కానీ మరి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియట్లేదు, కాబట్టి ఇక్కడ మాత్రం ఏమంటున్నారు, బలవంతం చేయకూడదు అంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత ముఖ్యమైనది, ముఖ్యంగా మానవ జీవితంలో ఎంత ముఖ్యమైనది అనేది చాలామందికి అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళందరూ వస్తుంటారు, రెగ్యులర్గా టెంపుల్కి వస్తుంటారు, వాళ్ళు అన్నీ చదువుతుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, ప్రవచనాలు వింటుంటారు, అయినా సరే అది ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఎక్కడో ఆధ్యాత్మికత అనేది కేవలం సంథింగ్ గుడిగా, అంటే ఏంటి, సమాజంలో అందరూ మంచితనంతో పైనకి అన్నీ మంచి పనులు చేసుకుంటూ మంచి విషయాలు మాట్లాడుతూ అంతా కలిసి ఆనందించాలి, అందరూ కలిసి ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ శరీరాన్ని ఆనందించాలనే అలాంటి ఆలోచనలోనే చాలామంది ఉంటారన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా దానికి ఉపయోగపడాలనుకుంటారు. కానీ అంతిమంగా మనం చూసేది ఏంటంటే, ఎలాంటి వారైనా సరే ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు కూడా భౌతిక దుఃఖాలు తప్పదు. ఈ భౌతిక ప్రపంచం ఉన్నదే ఇది దుఃఖాలే. కానీ అంతిమంగా మనం భగవద్ధామానికి చేరితే తప్ప, అంటే భగవత్ చైతన్యాన్ని పొందితే తప్ప మనం దుఃఖాల నుంచి బయటపడలేము అన్నమాట. వేరే మార్గమేం లేదు. సంపూర్ణ కృష్ణ చైతన్యం అనేది పొందితే తప్ప దుఃఖం నుంచి బయటపడలేము. కానీ దురదృష్టం ఏంటంటే అలా వాళ్ళు అనుకుంటారనమాట. యాక్చువల్లీ
ఆధ్య ఆధ్యాత్మికత అంటే జీవుని యొక్క స్వతంత్రత, మనం వాళ్ళని బలవంతం చేయకూడదు. కానీ వాళ్ళు ఆ, తత్వ అవగాహన ఉంటే తప్ప, తత్వ అవగాహన అంటే కోర్స్ దేవహూతి ఉంది కాబట్టే తను ఆచరణాత్మకంగా చూపించింది. తన కుమారుడు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను భగవంతుని యొక్క సేవ మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే, అనుకూలమైన పరిస్థితిలోనూ ప్రతికూలమైన పరిస్థితిలోనూ తను భగవత్ చింతన, భగవత్ సేవ విడిచిపెట్టలేదు అనమాట యాక్చువల్లీ. సో అది దాన్ని అక్కడ నిరూపితమైందనమాట తన యొక్క చైతన్యం ఎలా ఉందనేది. సో మనం కుంతీదేవి విషయంలో కూడా చూస్తుంటాం. కుంతీదేవి కూడా తన యొక్క పుత్రుల గురించి దుఃఖిస్తుంటుంది. ఆ? మొదటి స్కందం భాగవతంలో మనం చూసాం కదా, ఏంటి పుత్రులందరికీ కూడా మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తున్నాయి, కానీ తను భగవంతునే ప్రార్థిస్తుంది అనమాట యాక్చువల్లీ. ఏమిటంది కుంతీదేవి? అత విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తే స్వకేషుమే స్నేహపాశమిమంచింది దృఢం పాండుషు వృష్ణిషు. సో ఏమంటుంది? ఈ యొక్క నా యొక్క పుత్రుల పట్ల నాకున్న ఈ టై ఆఫ్ అఫెక్షన్, మమత, దాన్ని తెంచమంటుంది. మళ్ళీ తర్వాత శ్లోకంలో ఏంటుంది? అని వాళ్ళని మాత్రం నువ్వే రక్షించాలని చెప్పేసి అంటుంది. ఓకే, సంబంధం తెగిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి? అవునా కదా? సంబంధం తెంచమంటుంది. ఏమంటుంది? సివర్ మై టై ఆఫ్ అఫెక్షన్ ఫర్ మై కిన్స్మెన్. వాటి పట్ల నాకున్న మమకారాన్ని తుంచివేయమంటుంది. కానీ తర్వాత శ్లోకాలు మళ్ళీ అంటుంది ఏంటంటే వాళ్ళని నువ్వే రక్షించాలి అని చెప్పేసి మళ్ళీ అంటుంది. దాని అర్థం ఏంటి? అందుకే ప్రభువుల వారి భాషలో చెప్తారు కదా, ఏ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అషేమ్డ్ టు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద లార్డ్. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి ఏది కూడా తన స్వార్థం కోసం అడగరంట. కానీ ద హౌస్ హోల్డర్స్ ఆర్ సమ్ టైమ్స్ అబ్లైజ్డ్ టు ఆస్క్ ఫేవర్స్ ఫ్రమ్ ద లార్డ్. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు అడుగుతుంటారు. బీయింగ్ బౌండ్ బై ద టై ఆఫ్ ఫ్యామిలీ అఫెక్షన్. మరి కుటుంబ బంధనాల్లో ఉన్నప్పుడు అది అంత సులభం కాదు. ఆ మమకారం నుండి బయటపడడం అంత సులభం కాదు. ఎంత చైతన్యం, ఎంత ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క సంతానం పట్ల మమకారం అనేది ఉంటుంది, సహజం. అది అసలు భగవంతుల్లో ఉంది. భగవంతునికి మన పట్ల ఎంత ఉంది? అవునా కదా? అలానే మనకు కూడా మన సంతానం పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల మమత అనేది ఉంటుంది. కానీ అందుకని అలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థిస్తారు. కానీ ఆ ప్రార్థించిన తర్వాత వాళ్ళను అలా అంత మమకారం ఉన్నప్పుడు వాళ్ళని ఆధ్యాత్మికంగా, అంటే భగవత్ చింతనలో ఉండే విధంగా వాళ్ళను పోషించాలి, వాళ్ళను భగవంతునికి దగ్గర చేయాలి. అలా కాకుండా భగవంతునికి దూరం చేసే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నుంచినా సరే అది నిజమైన మమకారం కాదన్నమాట యాక్చువల్లీ. అది నిజమైన మమకారం కాదన్నమాట యాక్చువల్లీ. అందుకని కుంతిదేవి అంటుంది, శ్రీమతి కుంతిదేవి వాజ్ కాన్షియస్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ and therefore she prayed to the Lord to cut off the affectionate tie from her own kinsmen. ఆమెకు తెలుసు కుటుంబ సభ్యులైన తర్వాత భౌతికమైన మమకారం ఉంటుందని, అందుకనే ఆమె ప్రార్థిస్తుంది. కానీ ద పాండవస్ ఆర్ హర్ ఓన్ సన్స్ అండ్ ద వృష్ణీస్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ హర్ పెటర్నల్ ఫ్యామిలీ. కృష్ణ వాజ్ ఈక్వల్లీ రిలేటెడ్ టు బోత్ ద ఫ్యామిలీస్. Both the families required the Lord's help because both were dependent devotees of the Lord. Srimati Kunti Devi wished Sri Krishna to remain with her sons, the Pandavas, but by his doing so, her paternal house would be bereft of the benefit. All these partialities troubled the mind of Kunti, and therefore she desired to cut off the affectionate tie. కుంతి మహారాణికి అది సందిగ్ధంలో ఉందన్నమాట. అర్జునుడి పరిస్థితిలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే. మరి ఎటే అయినా సరే దుఃఖమే. అర్జునుడికి యుద్ధం చేసినా యుద్ధం చేయకపోయినా సరే దుఃఖమే అన్నట్లు ఇక్కడ కూడా కుంతిదేవికి ఎవరు గెలిచినా సరే దుఃఖమే. ఒకవైపు తన పుత్రులు, ఇంకోవైపు తన బంధువులు, అంటే వృష్ణి వంశం అంతా కూడా నశిస్తుందనే దుఃఖం అనమాట. సో అందుకనే ప్రభువుల వారు ఏమంటున్నారు, ఏ ప్యూర్ డివోటీ కట్స్ ఆఫ్ ది లిమిటెడ్ టైస్ ఆఫ్ affection for his family and widens his activities of devotional service for all forgotten souls. చూడండి, ఈ కుటుంబ బంధాలు అనేవి ఏంటంటే లిమిటెడ్ టైస్ అంటున్నారు.
కుటుంబము నాది అనుకున్నామంటే అది దేహానికి సంబంధించి చూసినట్లే. కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తే అది ఈ దేహంతో సంబంధం ఉంది కాబట్టి కుటుంబాన్ని గురించి దుఃఖిస్తున్నట్లు. కానీ వైడెన్స్ ఈజ్ యాక్టివ్ ప్యూర్ డివోటీ. శుద్ధ భక్తి ఏం చేస్తారంట? వైడెన్స్ ఈజ్ యాక్టివిటీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఫర్ ఆల్ ఫర్గాటెన్ సోల్స్. కుటుంబం గురించి మనం అంతా కష్టపడుతున్నాం. కుటుంబం గురించి నేను ఇది సంపాదించాలి, 24 గంటలు నిజంగా కష్టపడతారు కదా. 24 గంటలు కష్టపడి కుటుంబం కోసం సంపాదించి వాళ్ళ కోసం అది చేసి ఇది చేసి ఇతరులతో పోట్లాడి ఆ ప్రయత్నంలో ఎంతనో శత్రువులుగా మార్చుకొని తెలియని వాళ్ళతో మిత్రత్వాన్ని ఏర్పరచుకొని అదంతా దేనికోసం? కుటుంబం కోసం. మరి కుటుంబం కోసం ఇంత చేసిన వాళ్ళు మరి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కాంక్షలే. ప్రతి ఒక్కరిని కూడా భగవత్ చైతన్యంలోకి తీసుకురావడానికి ఇంకెంత చేయాలి? అందుకని ప్రభుల వారు అంటారనమాట, సరే నీ కుటుంబం, ఆచార్యులందరూ ఏమంటున్నారు, సరే నీ కుటుంబం కోసం నువ్వు సంపాదించిన దాంట్లో 50% ఖర్చు పెడితే మిగతా శాతం మిగతా కుటుంబాలకి, అంటే ఈ సమాజానికి. భక్తులు ఎప్పుడు కూడా ఏమనుకుంటారు? వసుదైక కుటుంబం కోసం పనిచేయమంటారు కదా. దానికోసం ఎంత వెచ్చించాలి? ప్రతిదాన్ని, సమయాన్ని, మన సంపాదనని భగవత్ చింతనలో ప్రతి ఒక్కరు కూడా భగవత్ చింతన తీసుకురావడానికి వెచ్చించాలి. కానీ ఎంతమంది సిద్ధంగా ఉంటారు? చాలా చాలా అరుదు అన్నమాట. చాలా అరుదు. అంటే ఎవరైతే అలాంటి పనులు చేయరో, అంటే కుటుంబ పోషణ కోసం పనిచేయాలి, కుటుంబం కోసం కష్టపడాలి. మరి కుటుంబం కోసం అంటే వాళ్ళకి కేవలం భౌతికమైన శ్రేయస్సు కోసమే కాకుండా ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం కష్టపడుతూ సమాజం యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం కూడా కష్టపడాలి. ఎందుకంటే కుటుంబంలో ఒకరు ఆనందంగా ఉండి ఇంకొకరు ఆనందంగా లేకపోతే కూడా తండ్రిని కాదు, కుటుంబంలో ఎవరు కూడా ఆనందంగా ఉండరు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఈ సమాజం అంతా కూడా భగవంతుని యొక్క సంతానమే, భగవంతుని యొక్క కుటుంబమే అనుకున్నప్పుడు మరి అందరి శ్రేయస్సు కోసం, అందరి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అవునా కాదు? సో ఆ విధంగా పుత్రుల్ని పోషించాలి. అప్పుడేమవుతుందంట, ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, దేవహూతి తన పుత్రుడు స్వయంగా భగవంతుడు కాబట్టి పుత్రుని పట్ల తనకున్న ఆప్యాయత కూడా భగవంతుని పట్ల చూపినట్లే అయింది. మరి మన పుత్రులందరూ కూడా, మన సంతానం, మన కుటుంబాల్లో మన బంధువులందరూ కూడా మరి భగవంతుడైనా, భగవంతుని యొక్క అవతారాలు. మరి వాళ్ళ పట్ల మనం ఎలాంటి ఆప్యాయతను చూపించాలి? అసలు చూపించాలా, చూపించకూడదా? ఆప్యాయత అనేది సహజంగా ఉంటుంది, కానీ ఆ ఆప్యాయత వాళ్ళని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి తప్ప వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. సరే, మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సరే మనం ప్రయత్నిస్తాం, వాళ్ళు మాత్రం ఇష్టపడరు, అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? పిల్లలు స్కూల్కి కాలేజీకి సరిగా వెళ్ళకుండా, సరిగా చదువుకోకుండా, వాళ్ళకి నచ్చినట్లు ఉంటూ తల్లిదండ్రులని నాకు ఇది కావాలి అది కావాలని అడిగారు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాకు బైక్ కావాలి, కంప్యూటర్ కావాలని అడిగారు అనుకోండి, ఏం చేయాలి? ఏం చేస్తారు అప్పుడు తల్లిదండ్రులు? ఇస్తారా? సరిగ్గా చదువుకోకపోతే, చెప్పినట్టు వినకపోతే? అలాగే ఎప్పుడైతే పిల్లలు ఆధ్యాత్మిక సాధన కోసం వాళ్ళు ఇష్టపడినప్పుడు వాళ్ళు కోరుకున్నా కూడా మనం ఇవ్వకూడదు. అందుకని మహారాజు కూడా ఏమన్నారంటే, ఆ యొక్క వ్యక్తి ప్రశ్నించినప్పుడు, అంటే బలవంతం చేయొచ్చా అంటే మహారాజు వాళ్ళు ఏమన్నారంటే, బలవంతం చేయండి, ఎంత అవసరమో అంత చేయండి. ఎంత అవసరమో ఏంటి జైసీ తైసీ అని చెప్పేసి అన్నారు అన్నమాట హిందీలో. ఎంత అవసరమో అంత, దానికి ఎంత అవసరమో అంత ప్రయత్నించాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నిస్తాం, అంతేగాని వాళ్ళను మరీ ఏంటి చంపుకోలేం కదా స్కూల్కి వెళ్ళట్లేదని చెప్పేసి. అలా అని చెప్పేసి ఆధ్యాత్మిక సాధన చేయడానికి కూడా వాళ్ళను బలవంతం చేయడం తప్పలేదు.
వాళ్ళకి ఎంత అవసరమో అంత బలవంతం చేయడానికి తప్పలేదని చెప్పేసి అంటాను. అంటే వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి తెలిసేలా చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసేలా చేయాలి. కనీసం అలా చేసి వాళ్ళు ఒకవేళ ఆధ్యాత్మిక సాధన చేయకపోయినా సరే, ఆధ్యాత్మిక మార్గంలోకి రాకపోయినా సరే, ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో దుఃఖిస్తారో కనీసం అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో కాబట్టి తల్లిదండ్రులు నిజానికి వాళ్ళ యొక్క పుత్రులకి వాళ్ళ యొక్క సంతానానికి ఇచ్చే నిజమైన సంపద అంటే కేవలం భౌతిక విద్య, భౌతిక ధనమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నిజమైన ఏమంటారు వాళ్ళు ఇచ్చే సంపద, ఆధ్యాత్మిక జ్ఞానం. అందుకనే మనకందరికి చాలామందికి తెలిసి ఉంటుంది జాకీ చాన్, చాలా ఫేమస్ పర్సన్ కదా జాకీ చాన్. ఆయన ఏం చేశాడట అంటే భగవంతుడు తనకిచ్చిన టాలెంట్ వలన ఎన్నో వేల కోట్లు సంపాదించాడు. ఒకరోజు వాళ్ళ పుత్రుని అడిగాడంట, మరి ఇదంతా కూడా నేను ఏమంటారు ఈ సంఘ సేవా సంస్థలకి దానాలు చేయాలనుకుంటున్నాను, నేను దానం చేస్తే నువ్వు బాధపడతావా అని చెప్పేసి అడిగాడంట. వాళ్ళ కుమారుడు అన్నాడంట, నువ్వెలాగైతే నీ స్వయం శక్తితో నువ్వు సంపాదించుకున్నావో నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో నాకెంత వీలైతే నేను అంత సంపాదించుకుంటాను, నాకు అందులో బాధ లేదని చెప్పేసి అన్నాడంట. సో భౌతికంగా కూడా చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు. అంటే నిజంగా పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే మంచి లక్షణాలు, సద్లక్షణాలు. వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తే వాళ్ళకి సహజంగానే మంచి లక్షణాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి అన్నీ ఇవ్వాలి, అన్ని సదుపాయాలు ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అదే సంతానం వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవట్లేదు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళండి, ట్యూషన్కి వెళ్ళండి, బంధువులతో సంబంధాలు లేవు, కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవు. నాకు ఒకసారి నేను చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో కూడా మా స్నేహితుడు ఉండేవాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్. అసలు చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే అంటే హాస్టల్లోనే పెరిగాడు అనమాట. అందరూ సెలవుల్లో ఇంటికి వెళ్తుంటే ఆయన మాత్రం హాస్టల్లోనే ఉండిపోయాడు అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఎవరు ఉండరంట, చూసుకోవడానికి ఎవరు ఉండరంట. నెల రోజులు సెలవులు ఇచ్చారు, పండుగలు మధ్యలో ఇస్తారు కదా, హాస్టల్లోనే ఒకడే ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ ఎట్లా ఎవరో ఒక మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పేసి అక్కడే ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆప్యాయతలు లేవు, బంధువుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమలు ఏమి లేవు, ఎవరు తెలియదు అతనికి. అవన్నీ కూడా నేర్పించకపోతే వాళ్ళు సమాజంలో ఎలా ఆనందంగా ఉంటారు. అందుకని ఈ రోజుల్లో చూడండి, రోజు రోజుకి ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోతున్నారు, వివాహాలు చేసుకున్న తర్వాత విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఎక్కువైపోతుంది. నా ఆనందం కోసం, ప్రతి ఒక్కరు కూడా నా ఆనందం కోసమే పనిచేయాలి. త్యాగం అనేది నేర్పించట్లేదు. మన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది త్యాగం చేయడానికి, మనం సేవకులము, మనం త్యాగం చేయడం ద్వారా ఆనందంగా ఉండొచ్చు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం ద్వారా ఆనందంగా ఉండొచ్చు అనే జ్ఞానం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నమాట. ఎందుకంటే భౌతిక విద్య అంతా కూడా స్వార్థంపైనే ఆధారపడి ఉంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వ్యక్తిలో దైవ లక్షణాలు పెంపొందిస్తుంది. దైవ లక్షణాలు పెంపొందించినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉంటాడు. భౌతికంగా సంపాదించకపోయినప్పటికీ కూడా, భౌతికంగా ఉన్నత స్థానం లేకపోయినా సరే ఆనందంగా ఉండగలుగుతారు దైవ లక్షణాలు ఉన్నవాళ్ళు. అలా కాకుండా భౌతికంగా ఎన్ని ఉన్నా సరే, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు, కానీ మానసికంగా చాలామంది అంటుంటారు, చదువులో రాణించని వారు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళే ఆత్మహత్యలు అవుతున్నాయి, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటున్నారు. కాదు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఐఐటీలో కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవునా కదా, చదువుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు, ఎందుకంటే వాళ్ళు మానసికంగా తృప్తిగా లేరన్నమాట. వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఆ మధ్యలో ఐఐటీలో ఒక స్టూడెంట్ అదే రాశాడనమాట. ఆయన టాపర్ అంట, మంచి ఐఐటీలో సీట్ వచ్చిందంటేనే చాలా బాగా చదువుతారు, అందులోనూ బాగానే అన్నీ కూడా బాగానే చదివేవాడంట. కానీ ఆయనకి అసలు జీవితం ఎందుకోసం పనిచేయాలి, ఇవన్నీ ఎందుకు చదవాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదంట. ఆ కన్ఫ్యూజన్తో లెటర్ రాసి పెట్టి మరీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట.
జీవితం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు కూడా కష్టపడుతున్నాను, మార్కులు తెచ్చుకుంటున్నాను, ఉద్యోగం వస్తుంది, కానీ దేనికోసం అనేది అర్థం కావట్లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. మానసిక ప్రశాంతత లేదు. ఆ, తల్లిదండ్రులు ఎంత దారుణంగా ప్రస్తుత సమాజం ఎంత దారుణంగా అయిందంటే పిల్లలకి ఎటువంటి ఆమ్, ఆ, స్పష్టత, జీవితం పట్ల స్పష్టత లేకుండా పెంచుతున్నారనమాట. జీవితం అంటే సంపదన ఒకటే అనుకుంటున్నారు. స్పష్టత చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుల్లో ఎంత స్పష్టత లేకుండా పెంచుతున్నారట అంటే వాళ్ళు ఆడా మగ అనేది కూడా వాళ్ళకే డౌట్ వచ్చే విధంగా పెంచుతున్నారు మనకి. నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు, అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు చేయొచ్చు అని చెప్పేసి పెంచుతున్నారు. ఒకప్పుడు మనకు ఉండేవి కదా, ఇంటర్ 10th క్లాస్ తర్వాత ఏంటి ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని కౌన్సిలింగ్లు ఉండేవి అనమాట కదా. అందరూ ప్రశ్నించేవాళ్ళు, ఎంపీసీ సైడ్ వెళ్ళాలా బైపీసీ సైడ్ వెళ్ళాలని అందరూ ప్రశ్నిస్తారనమాట పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఇప్పుడు ఏంటంటే నేను మగవాడవాలా ఆడవాళ్ళ ఆలోచించుకునే పరిస్థితికి వచ్చింది మనకి. అలాంటి మానసికంగా అసలు స్పష్టత లేని పరిస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. నిజంగా చాలా దుఃఖకరమైన విషయం అనమాట. జీవితంలో చాలామంది యువతకి ఈ రోజుల్లో స్పష్టత లేదు. వాళ్ళ జీవితంలో ఏం చేయాలి అంటే అన్నీ ఉన్నా సరే, భౌతికంగా డబ్బులున్నా, మంచి ఉద్యోగాలు ఉన్నా సరే, అసలు జీవితంలో ఏం పొందాలనే స్పష్టత మాత్రం లేదనమాట. ఎందుకంటే అది ఈ భౌతిక విద్య అనేది దాని కారణం. ఆధ్యాత్మిక చింతన కోల్పోవడమే కారణం అనమాట యాక్చువల్లీ. అందుకనే సో దేవహూతి తన పుత్రుడు భగవంతుడు అయినప్పటికీ, అంటే పుత్రుడు భగవంతుడు కాబట్టి తను సంతానం కోసం, తన యొక్క కుమారుడి కోసం పడే దుఃఖం కూడా అది ఆధ్యాత్మికం అయిపోయింది. కానీ మనం ఎలా అంటే మనం కూడా మన సంతానాన్ని ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క భక్తులుగా తీర్చిదిద్దినప్పుడు సో వాళ్ళ కోసం ఆలోచించినా కూడా అది ఆధ్యాత్మికమైపోతుంది అన్నమాట. సో ఎలాగైతే కుంతీదేవి తన పాండవుల కోసం దుఃఖించినా సరే పాండవులు భక్తులు కాబట్టి వాళ్ళ మేలు కోలుకోవడంలో తప్పు లేదనమాట. అది ఆధ్యాత్మికమైపోతుంది అనమాట. సో అది సహజం అనమాట. యాక్చువల్లీ కుటుంబ సభ్యులకి అంటే తల్లిదండ్రులకి సంతానం పట్ల ఆప్యాయత అనేది సహజం, మమకారాలు ఉండడం అనేది సహజం. కానీ అది ఆధ్యాత్మికం చేసుకోవాలంటే మాత్రం సంతానం కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా పిల్లల్ని పెంచాలంటే భక్తులయ్యే విధంగా వాళ్ళని పోషించాలి. కానీ భౌతికంగా ఎన్ని సదుపాయాలు ఇచ్చినా సరే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో దుఃఖాలు అనేటివి సహజం. ఆ దుఃఖాలని అర్థం చేసుకునే విధంగా వాటిని ఎదుర్కోవడం అంటే ఆఫ్కోర్స్ మళ్ళీ భౌతికంగా అయిపోతుంది. ఫేస్ ద ఛాలెంజెస్ అని చెప్పేసి అంటుంటారు. ఫేస్ ద ఛాలెంజెస్ అని ఎన్ని ఎదుర్కొన్నా సరే దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు ఏంటంటే వాటికి ఎలా ప్రతిస్పందించాలి, వాళ్ళు ఎంతవరకు స్వీకరించాలి, అంతిమ లక్ష్యం ఏంటనేది అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆనందంగా ఉండగలుగుతారు అన్నమాట. అటువంటి విద్యని ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం, అటువంటి పోషణ అనేది, ఆధ్యాత్మిక పోషణ అనేది అవసరం అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయి? ఇప్పట్లో మళ్ళీ ఈ రోజుల్లో మళ్ళీ కొంచెం అవగాహన పెరుగుతుంది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే 50-50 అనుకుంటున్నారు. కానీ 50-50 ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళకి సపరేట్గా ఎనీవే అది పెద్ద సబ్జెక్ట్. బట్ సమానత్వం అంటే సమాన అవకాశాలు ఇవ్వడమనే కాదు, వారి బాధ్యతల అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడమే సమానత్వం అన్నమాట. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నారు, ఏదో కొంచెం ఇందులో లోపం ఉంది. ఆడవాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వడం అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ కాదు, వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించడానికి, వాళ్ళ హక్కులకి వాళ్ళకి సరిగా పొందడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నమాట. అంతేగాని వాళ్ళని
మగవాళ్ళతో సమానంగా పోటీ పడమని కాదని కొందరు కొంచెం అవేర్నెస్ అని వచ్చింది. కానీ ఇంకా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఎక్కువ మందికి ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లేదు కాబట్టి సో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో ఏదో లోపం ఉందనేది కొందరు అర్థం చేసుకున్నారు అన్నమాట. అందుకనే ప్రభుల వారి పుస్తకాలు మాత్రమే మార్గదర్శకం అవ్వాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు అవడానికి ప్రయత్నించట్లేదు, అలా చేయమని ఎవరు చెప్పట్లేదు. ఆడవాళ్ళే మగవాళ్ళు అవడానికి అంతిమంగా ఏంటంటే ఆధిపత్యం కోసం ప్రయత్నించడం అనమాట. అందరికీ కూడా ఆధిపత్యం కావాలి, అందరికీ ఆధిపత్యం కావాలి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఆధిపత్యాన్ని సాధించలేరు. ఈ భౌతిక ప్రపంచంలో ఆధిపత్యం అనేది సాధించలేరు. అందరూ కూడా సేవకులే, అందరూ కూడా నియంత్రించబడే వాళ్ళే అని అర్థం చేసుకోవడం ముఖ్యం అనమాట. అదే ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా నియంత్రింపబడే వాళ్ళే, ఎవరు కూడా స్వతంత్రులు కారు. సినిమాలో వాడు ఏం చెప్తారంటే కావాలనే ఫ్రాకేసుకొస్తారు మొబైల్ ఇంటికి వేసుకొచ్చినట్టు అక్కడ ఇన్సిడెంట్ తీసుకొస్తారు ఫ్రాకేసుకొచ్చి అలా కొందరు అంటుంటారు అన్నమాట. సో అందులో వాళ్ళు ఏదైతే సమానత్వం అంటున్నారో అందులో కొంచెం లోపాలు ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే తప్ప, సంపూర్ణంగా ఈ తత్వాన్ని అంగీకరిస్తే తప్ప వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. అది మాత్రం ఉంటుంది, కానీ చాలామంది ఇష్టపడరు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కి పాడేస్తున్నారు. ఎంతోమంది ఇప్పుడు తల్లిదండ్రులు పంపిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు కదా, పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు, మా మాట వినట్లేదు అని చెప్పేసి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు కూడా అంటున్నారు. మరి వాళ్ళకి అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే రెండు కావాలి. పిల్లలు అంటే వీళ్ళు మందిరాలకు వెళ్ళేసి సాధన చేసి వాళ్ళు తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, కానీ భౌతిక విద్య కూడా కావాలి. ఎక్కువ ప్రయారిటీ భౌతిక విద్యకే. ఎందుకంటే భౌతికంగా ధనాన్ని సంపాదిస్తే కానీ ఆనందంగా ఉండలేరని చెప్పేసి అది మాత్రం అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారనమాట. కానీ అవకాశం వచ్చింది, కానీ ఎంతవరకు ఉండలేకపోతున్నాం కదా. చాలామంది భక్తులకి జీవితంలో తర్వాత సమయంలో ఇప్పుడు సాధన చేసే అవకాశం వచ్చింది, కానీ ఎంతవరకు చేయగలుగుతారు? 100% ఎవరు చేయగలుగుతున్నారు? ఇప్పుడు భక్తుల్లో ఇస్కాన్లో కూడా 1% వాళ్ళు కూడా పూర్తిగా సాధన చేయలేకపోతున్నారు. అదే అండి యాక్చువల్ వాళ్ళకి చాలామంది చెప్పండి. అంతిమంగా ప్రభుత్వాలు కూడా అదే అంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ప్రేమనే. ప్రేమ ఆల్ యూ నీడ్ ఈస్ లవ్. ప్రభుత్వ వారు కూడా చెప్తారు. కానీ
అందరికీ ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరికి ఈ భౌతిక ప్రపంచంలో భౌతికమైన వ్యక్తులకు కూడా ఒకరి పట్ల ఒకరికంటే ప్రేమ ఉంది. కానీ అది భౌతిక తలం పైన ఉందన్నమాట. ఎలా ఉంటుందంటే ఓకే. వీళ్ళు నాకు ఉపయోగపడినంత వరకు వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆనందానికి వాళ్ళు ఉపయోగపడరు, లేకపోతే అడ్డొస్తున్నారని తెలుస్తుందో వెంటనే ప్రేమ విచ్ఛిన్నమైపోతుంది. కానీ ఆధ్యాత్మిక తలంలో ఏంటంటే ఒకరు మన కోసం ఏం చేస్తున్నారు, ఏం చేయకపోయినా సరే వాళ్ళని ప్రేమించగలగడమే నిజమైన ప్రేమ అన్నమాట. సో మనకేమనిపిస్తుంది, ఓ వీళ్ళకి ప్రేమ లేదు అని. వాళ్ళకి లేదు. ఇప్పుడు నీకు వాళ్ళు ఒక వ్యక్తి అందరి పట్ల ప్రేమ చూపించట్లేదు, నేను ప్రేమగా ఉండట్లేదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది చాలాసార్లు. అంటే వాళ్ళకు ఉండట్లేదు, మనకు ఉంటుందనే కదా. వాళ్ళకి లేనప్పుడు మన దగ్గర ఉంటే మనం ఇవ్వగలుగుతారు. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. లేని వాళ్ళకు కూడా ఇవ్వడం, ఉన్న వాళ్ళకి మళ్ళీ ప్రేమ ఇవ్వడం అనేది అవసరం లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే సేవ అనే దాన్ని ప్రేమ నుండి విడదీసి ప్రేమని నిర్వచనం ఇవ్వాలని చూస్తే ప్రేమ అనేది అర్థం కాదు. సేవను విడదీసేస్తారు. సేవను తీసేసి ప్రేమ గురించి మాట్లాడితే సేవ లేకుండా ప్రేమ ఎక్కువైతే సేవ ద్వారా. అవును. బట్ సేవను తీసేసి ప్రేమ డిఫైన్ చేయాలంటే ఎదుటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, ఎంత త్యాగం చేస్తున్నాం, ఎంత వాళ్ళ కోసం ఏం అలా నేను ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనేది అది సరిగా భగవంతునికి నిజంగా మన పట్ల ఎలాంటి ప్రేమ ఉందని తెలిస్తే తప్ప అది నిజంగా అందరినీ ప్రేమించలేము. సో నువ్వన్నట్లు ఏంటంటే వ్యక్తుల మధ్య కూడా సరిగా ప్రేమాప్యాయతలు లేవంటే భగవంతునికి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నమాట. సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. దీన్ని అర్థం కాలేదు. అంటే ఇతరులని ప్రేమించకుండా భగవంతుని ప్రేమిస్తే అది ఎలాంటి ప్రేమ అంటున్నా? భగవంతునికి ప్రేమను మనం ఎలా అనుభూతి చెందాలి? సో ముందుగా ఈ సాధారణంగా ప్రభుపాదులు చెప్తారు కదా, భగవంతుడు అసలు భగవంతుడి యొక్క ఉనికిని ముందుగా మనం గుర్తించగలగాలన్నమాట. భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నాడు ఇది చెప్పడానికి ఆచార్యులందరూ మనకి ఆ తత్వజ్ఞానాన్ని ఇచ్చాడు. యాక్చువల్లీ భగవంతుడిని మనం విడిచిపెట్టి వచ్చినప్పటికీ కూడా భగవంతుడు మన కోసం ఎన్నో చేస్తున్నాడు, మన పోషణ కోసం ఎన్నో చేస్తున్నాడు. సో ముందుగా అది తత్వపరంగా కొంచెం విచక్షణాపరంగా దాన్ని ఏమంటారు, బై లాజిక్ అండ్ రీజన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు భగవంతుడు మన కోసం ఎన్నో చేస్తున్నాడు. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించాడు జగత్యాం జగత్. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే సహజంగానే భగవంతుని పట్ల ప్రేమ అనేది వస్తుందన్నమాట. సహజంగానే వస్తుంది. ఒక వ్యక్తి పట్ల మనకి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. భగవంతుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే చూస్తున్నాం కదా, భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. సో దాన్ని మనం గుర్తించగలగాలి యాక్చువల్లీ. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎలాగైతే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఏం చేశారనేది కూడా గుర్తించలేకపోతున్నారు. ఏదో మీ ఆనందం కోసం మమ్మల్ని కన్నారు, అయిపోయింది, మీకు మాకు సంబంధం లేదు అన్నట్లే జీవిస్తున్నారు కదా. సో అలా కాకుండా ముందు ఆ సంబంధం ఏంటనేది తత్వపరంగా గుర్తించగలగాలన్నమాట. అప్పుడు మొట్టమొదటిగా కొంచెం అంటే ఏంటి ప్రాథమిక స్థాయిలో ప్రేమ అనేది వస్తుంది. కానీ ఇంకా 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 తత్వపరంగా భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నాడని అర్థం చేసుకుంటే అప్పుడు పూర్తిగా భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది అర్థమవుతుంది అన్నమాట. అది ప్రాథమిక స్థాయిలో మాత్రం ఈ ప్రకృతి ద్వారా మనకి భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో మనకి ఏమి ఇచ్చాడు అని అర్థం చేసుకోవడం ద్వారా భగవంతుడిని ప్రేమించడం మొదలు పెట్టచ్చు. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు, అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు, జీవించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మనం కోరినవన్నీ కూడా పొందడానికి మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. సో అది మనం గుర్తించగలగాలన్నమాట యాక్చువల్లీ. సో నిన్న చూస్తున్నాను ఒక
ఎలా అసలు గుర్తించాలంటే మనకు ప్రతిదీ కూడా మనం కష్టపడి సంపాదించుకుంటామని చాలామంది అనుకుంటారు. కానీ భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా మనం ఎంత కష్టపడినా సంపాదించలేదు. దానికి ఏదో నిన్నే కోట్ చూసాను, మంచి బాగుంది యాక్చువల్లీ. ఒక వ్యక్తి ఎంత సంపాదించినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దుఃఖిస్తుంటాడంట. ఒక వ్యక్తి కష్టపడకున్నా సరే ఆయనకి అన్నీ సమకూరుతున్నాయి. దాన్ని ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుందంటే అది భగవంతుని యొక్క ప్రమేయం వల్ల అనమాట. భగవంతుడు ఏర్పరుస్తున్నాడు, దానికి ఇంకా వేరే కారణం ఏం లేదు. ఒక వ్యక్తి ఏమో ఎంతో కష్టపడతాడు కానీ తను కోరుకున్నది దక్కదు. ఒక వ్యక్తి కష్టపడకుండానే దానికి ఏదో తనకు కోరుకోకుండానే ఎన్నో సౌకర్యాలు ఆయనకు అందుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టే, ఇంకా వేరే కారణం ఏం లేదని చెప్పేసి చెప్తున్నాను. ఎక్కడ చదివినా గుర్తు రావట్లేదు. సో అలా ఏంటంటే భగవంతుని యొక్క ఉనికిని ముందుగా గుర్తించాలి. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఈ రెండు అంశాలు ఉండేవాడు. మొట్టమొదటిగా ఏంటంటే భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడం. భగవద్గీతలో జ్ఞానం అని చెప్తారు కదా, జ్ఞానయోగ. ఫస్ట్ భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడం, తర్వాత భగవంతుడి పట్ల ప్రేమను అర్థం చేసుకోవడం. ఎక్కువగా భగవద్గీతలో ఉండే విషయాలన్నీ కూడా మనకు భగవంతుని యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది భగవద్గీత జ్ఞానం అంతా కూడా. తర్వాత భాగవతం, చైతన్య చరితామృతం, మనం ఉన్నత గ్రంథాలు మనం చూసినట్టు అఫ్కోర్స్ భగవద్గీతలు కూడా భగవంతుని యొక్క ప్రేమ అనేది చెప్తారు, కానీ సూక్ష్మంగా కొంచెం క్లుప్తంగా ఉంటుంది. కానీ భగవద్గీత ముఖ్యంగా భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు సహజంగా ప్రేమ వస్తుంది. భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోగలిగితే, ఎవరికైతే అసలు ప్రేమ అంటే తెలియదు, ఈ ఎమోషన్స్ తెలియవో వాళ్ళు గుర్తించలేరు అనమాట. వాళ్ళు గుర్తించినా సరే భగవంతుడి పట్ల ప్రేమ రాదు అంటే ఇంకా వాళ్ళు ఇంకా జంతు స్థాయిలోనే ఉన్నారని అర్థం అనమాట. యాక్చువల్లీ జంతు స్థాయిలో ఉన్నారు కూడా చెప్పలేము. జంతువులు కూడా ప్రేమను గుర్తిస్తాయి. యాక్చువల్లీ ఎవరైనా సహాయం చేస్తే కదా, మనం 4 సార్లు దానికి తిండి పెడితే మళ్ళీ ప్రేమించడం మొదలు పెడతాయి. కానీ మనుషులలో లేరు. భగవంతుడు మనకి ఎన్ని ఇస్తారని తెలిసినా సరే అది నాకు ఇవ్వాల్సిందే, ఆయన సప్లై చేయాల్సిందే అనే పరిస్థితిలో ఉన్నారనమాట. నిజంగా గుర్తించే పరిస్థితులు లేరు. కానీ నిజానికి భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నారని తత్వపరంగా చూస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఒక వ్యక్తిలో ప్రేమ, భక్తి అనేది రావాలి. హరే కృష్ణ. వాళ్ళకి అది ఒక మాయావాద తత్వం అన్నమాట. యాక్చువల్లీ నేరుగా చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటారంటే మానవ సేవ ద్వారా మాధవ సేవ అని చెప్తారు. కొంచెం అంటే ఈ రోజుల్లో జనాలందరూ నేరుగా చెప్తే అర్థం చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏదో కొంచెం దాన్ని ఏమంటారు, దాన్ని వక్రీకరించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేయండి అని చెప్పేసి అంటుంటారు అనమాట. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు వాళ్ళు. మానవ సేవ ద్వారా మాధవుడి సేవ చేయండి అని చెప్పేసి అంటుంటారు. అదొక అవగాహన. ఎందుకంటే ప్రజలు భగవంతుని సేవని సరిగా అర్థం చేసుకునే స్థితిలో లేరు. సో అందుకని అంటున్నాం, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. భగవంతుని గురించి అర్థం చేసుకోవాలంటే, భగవంతుని గురించి విన్నప్పుడు భగవంతుని పట్ల ప్రేమ రావాలంటే, సత్వ అంటే ఏంటంటే మన బుద్ధి కొంచెం సత్వగుణంలో ఉండాలన్నమాట. ఉండాలంటే ఆహారం శుద్ధమై ఉండాలి. ముందుగా సమాజంలో అలాంటి సత్వగుణ పూరితమైన ఆహారం తీసుకుంటే తప్ప ప్రజలకి అర్థం కాదు. ఇవన్నీ అర్థం కావు, ఎన్ని విన్నా సరే అర్థం కావు. హరే కృష్ణ. श्रीमद् भागवतम की जाए, श्रील प्रभुपाद की जाए।